కొత్త జంటల్ని చిదివేశారు. భార్యల కళ్ళ ముందే భర్తలు కాల్చివేత. నిర్దాక్షిణంగా వ్యవహరించిన ముష్కరులు. హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. నిజంగా మనం చెప్పుకున్నాం కదా, పెళ్ళి 6 రోజులై వాళ్ళు మామూలుగా హనీమూన్ కోసం వెళ్తే అక్కడ చూడండి నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ల పారాని ఆరక ముందే చెరిగిపోయాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు ఉన్నారు. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికారి. భర్తను కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవ్వదు ఆవేదన వర్ణాతీతం. హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 ఏళ్ళు. బాబ్బా చూడండి, చిన్న వయసు పాపం 26 ఏళ్ళు. నేవీలో చేరారు. 2 ఏళ్ల క్రితమే తన నేవీలో జాయిన్ అయ్యాడంట. కేరళలోని కొచ్చిన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఈ నెల 16 వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా విందు కూడా ఇచ్చారు. హనీమూన్ కోసం యూరోప్ వెళ్ళాలని తొలిత వాళ్ళు భావించారు. అయితే వీసాలు రాకపోవడంతో కాశ్మీర్ వెళ్ళాలనుకున్నారంట. ఇక పెళ్ళై వారం తిరక్కముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవ్వదు హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలో తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఇక్కడ చూడండి ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య.